కనిపించుటలేదు. పేరు చిట్టి చిలకమ్మ. ఊరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కొత్తపాలెం. అమ్మ కొట్టిందని కాదు, భయపడి ఎగిరిపోయింది. తోటకెళ్ళలేదు, పక్కింటోళ్ళు దాచిపెట్టినరట. వార్త మొత్తం మా వీడియో ఎడిటర్ జయంతన్న చూపిస్తాడు, చూడుండ్రి. కన్న కొడుకుతోనో కన్నబిడ్డతోనో ఆడుకున్నట్టు ఎంత ముద్దుగా సంబరం కొద్ది ఆడుకుంటాండో కదా శిల్కతోటికి అన్న. శిల్క కూడా భలే అల్లరి చేస్తాంది. అగో బొమ్మలతోటి కూడా ఆడుకుంటాంది కదా చిన్న పిల్లగాళ్ళ లెక్కనే. సూత్తా అంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నట్టున్నాడు గీ అన్న ఈ రామశిల్కను. అవునట, అన్న పేరు దొరబాబు. ఉండే ఊరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కొత్తపాలెం. ముచ్చటపడి 3 సంవత్సరాల కిందట హైదరాబాద్లో 80,000 కొన్నాడట శిల్కను. ఆ కాంచెలి ఇంట్లో మనిషి లెక్కనే చూసుకుంటూ వచ్చిండు. మాటలు కూడా నేర్పించిండు. నువ్వు ఎంత ముద్దుగా మాట్లాడుతాంది చూడు రే. గిదంతా చూసి ఎవల కళ్ళు మండినయో పాపం. తుర్రు పిట్టే తుర్రువన్నది అన్నట్టు ఎగిరిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న గీ అన్న మనసు ఇరిగిపోయింది. కన్నీళ్ళు ఒక్కటే తక్కువ పాపం అన్నకు. ఇది ఇక్కడ మన కాట్రేనికోన కొత్తపాలెం నుంచి అయితే ఎగిరింది. అలా ఎగిరి చుట్టుపక్కల ఉన్న ఒక ఇంటి మీద అయితే వాలడం జరిగింది. ఆ వాలడంతో వాళ్ళు ఏం చేశారంటే ఇదిగైతే కొత్తగా కనిపిస్తుందని చెప్పేసి దాన్ని దాయడం అయితే జరిగింది. వాళ్ళ ఇంట్లో ఉందని పక్కా ఇన్ఫర్మేషన్ తోటి మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేద్దామని వెళ్ళాం. వెళ్ళగానే మాకు అక్కడ అయితే దాని సౌండ్స్ డైలీ చేసే ఇదైతే సౌండ్స్ అయితే చేయడం జరిగింది. మీ మంచి హృదయంతో తీసుకొచ్చి దాన్ని మాకు అప్పచెప్పేస్తే దానికి తగినంత మేము ఎంతో కొంత ఇదైతే ఇస్తాను. అరే పెద్ద తిప్పలే వచ్చింది కాదనే అన్న. ఖచ్చితంగా శిల్క వాళ్ళింట్లోనే ఉన్నదని పక్కా సమాచారం ఉన్నదట. ఇంట్లోకి పోయి చెకింగ్ చేద్దాం అంటేనేమో చేయనిత్తలేరట. తన శిల్కను తనకిస్తే ఎంతో కొంత పైసలు కూడా ఇస్తానంటున్నాడు గాని అన్న చెప్పేది చూస్తా అంటే వాళ్ళకి తిరిగి ఇచ్చే ఉద్దేశమే లేనట్టున్నది. అందుకే పోలీస్ స్టేషన్ గడప దొక్కిండు. మరి పోలీసులన్నా ఆ ఇంటోళ్ళ ఇంటికి పోయి చెకింగ్ చేసి అన్న శిల్కను అన్నకు పట్టించి ఈ అన్న కండ్లల్లో ఆనందం నింపుతారో చూడాలి మరి.